హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు ప్రమి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నా టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇవాళ నేను మీకు కిచెన్లో బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ చూపించబోతున్నాను. అండ్ నాకు కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను, బాగా యూస్ఫుల్ అవుతుంటాయి అనమాట. సో అవి కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఇవాళ ఏంటి కిచెన్ ఐటమ్స్ అని హాల్లో కూర్చొని చేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవాళ బయట అయితే వెదర్ చాలా మూడీగా ఉంది, లైక్ బాగా వాన మబ్బు అంటారు కదా, అది వచ్చిందనమాట. సో కిచెన్లో అస్సలు లైటింగ్ లేదు. అండ్ ట్రై చేశాను, చాలా డార్క్గా వచ్చింది. సో అందుకే కొంచెం హాల్లో అయితే బెటర్ అని ఇక్కడ చేస్తున్నాను. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నాకు బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ హ్యాండ్ బ్లెండర్. ఇదైతే బాగా యూస్ చేస్తాను. అండ్ హ్యాండ్ బ్లెండర్ మనము జ్యూసులు చేసుకోవచ్చు, లైక్ ఏదైనా స్మూతీస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇలా ప్లగ్ కనెక్ట్ చేసేసి ఈ బటన్ ప్రెస్ చేసేస్తే అయిపోతుంది అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఇంకో దానికి కూడా యూస్ చేస్తాను. అదేంటి అంటే సాంబార్కి హ్యాండ్ బ్లెండర్ ఏంటి అని చూస్తున్నారా? ఏంటంటే మనం పప్పుని ఉడకపెట్టాక రుబ్బుతాం కదండి, అలా అయినా కానీ పప్పు ఉంటుంది కొంచెము. అదే హ్యాండ్ బ్లెండర్తో చేస్తే మటుకు మీరు స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే హ్యాండ్ బ్లెండర్తో పప్పుని అలా స్మూత్గా చేసేసుకొని మిక్సర్ సాంబార్ చేసుకుంటాను, చాలా ఈజీ అవుతుంది. అండ్ దీనికి నాకు చాపర్ కూడా వచ్చింది. ఈ చాపర్ కూడా ఈ హ్యాండ్ బ్లెండర్ తో పాటు నాకు చాపర్ కూడా వచ్చింది. 2 సెట్ లాగా అనమాట, ఈ 2 సెట్ లాగా. లేదంటే ఇది ఒకటి కూడా దొరుకుతుంది సింగిల్ గా. ఈ చాపర్ ఎందుకంటే మనం ఏమైనా ఆనియన్స్ కానివ్వండి, అవి కానివ్వండి, సన్నగా పచ్చిమిరపకాయలు కానివ్వండి, ఎప్పుడైనా ఎగ్ బుర్జీ అలాంటివి చేసుకోవడానికి ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. చాలా సన్నగా తరుక్కోవడానికి, ఫ్రై ఆనియన్స్ అయితే నాకైతే బాగా ఎగ్ బుర్జీ అలాంటివి చేసుకుంటాం కదా, అప్పుడు ఆనియన్స్ తడుక్కోవడానికి, ఎక్కువ ఆనియన్స్ తడుక్కోవడం అంటే నాకు ఆనియన్స్ తరగడం అంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ఫుల్ వాటర్ వస్తూనే ఉంటాయి ఐస్ నుంచి. సో అలాంటప్పుడు బాగా యూస్ చేస్తాను చాపర్ అనేది. సో ఇది ఫస్ట్ ఐటమ్ నేను కింద పెట్టుకున్నాను, హాల్లో కదా చేసేది. అండ్ నేను ఈ మధ్య బాగా రెగ్యులర్గా యూస్ చేసేది ఎగ్ బాయిలర్ అండి. ఎగ్ బాయిలర్ ఇది వచ్చేసి నాకు 2 సెట్స్, ఇది ఒక 7 వచ్చాయి. దీనిలో ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ లేయర్ కూడా పెట్టుకోవచ్చు, 12 వరకు బాయిల్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇది ఎక్కువ యూస్ చేయట్లేదు, అందుకే ఓపెన్ చేయలేదు అనమాట. సో ఇది బాగా యూస్ చేస్తున్నాను, చాలా త్వరగా అవుతుందండి. అండ్ దీనికి ఒక కప్పు వచ్చింది మనకి, దానికి తగ్గట్టు సాఫ్ట్గానా మీడియమా అండ్ హార్డ్గా బాయిల్ చేసుకోవాలనేది వాటర్ క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం వాటర్ పోసి చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. అండ్ మీకు ఆ కప్ చూపిస్తాను. అండ్ ఈ ఎగ్ బాయిలర్కి చెప్పాను కదా మీకు సాఫ్ట్ మీడియం అన్నట్టు వాటర్ పోసుకోవడానికి కూడా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఆమ్లెట్ కూడా వచ్చింది. అండ్ ఆమ్లెట్ అండ్ పోస్చర్ కూడా నాకు సపరేట్గా ఇలా వచ్చాయన్నమాట. పోస్చర్ లాగా చేసుకోవచ్చు, బట్ నేను పెద్దగా పోచ్ అవి ఏం చేసుకోను. జస్ట్ ఆమ్లెట్ అండ్ ఎగ్ ఇలా చేసుకోవడానికి, పోచ్ లాగా చేసుకోవడానికి కూడా వచ్చాయి. బట్ ఇవేం నేను యూజ్ చేయను, ఓన్లీ ఎగ్ బాయిలింగ్కి చాలా యూజ్ అవుతుంది. వితిన్ మినిట్స్లోనే అయిపోతుంది, చాలా ఈ 5 మినిట్స్ లోపే అయిపోతుంది అనమాట. అండ్ స్టవ్ మీద పెడితే ఊరికి అది చూసుకుంటూ అయ్యిందా లేదా అని టైం చెక్ చేసుకొని మర్చిపోతూ ఉంటాం కదా. ఇదైతే మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ పోసుకొని స్విచ్ ఆన్ చేసామంటే ఇది అయిపోగానే ఆఫ్ అయిపోతుంది. అండ్ సౌండ్ వస్తుంది, మనకి రైస్ కుక్కర్ ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి అండ్ మనం వాటర్ అంతా ఇంకిపోతానికి. ఇది ఎందుకు తీసుకున్నాను, ఇది స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది స్పేస్ సేవింగ్ కూడా. సో మనం అయిపోగానే సిలికాన్ వచ్చింది మధ్యలో, సో అయిపోగానే మనం ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఈజీగా స్పేస్ సేవింగ్ కూడా వెళ్ళిపోతుంది. అదే నార్మల్ బుట్టల్లాగా అలా ఉంటే స్పేస్ సేవింగ్ కూడా ఎక్కువ అవుతుంది కదా, సో అలా అవ్వదు, స్పేస్ అనేది చాలా తీసుకుంటుంది. సో ఇదైతే ఈజీగా మన పని అయిపోయాక ఇలా పెట్టేసి ఎక్కడైనా ప్లేట్ లాగా పెట్టేసేయచ్చు ఎక్కడైనా. సో ఇదొకటి వెజిటేబుల్ వాష్ చేసుకునేది బాస్కెట్ లాగా. అండ్ పిజ్జా కటర్. ఈ పిజ్జా కటర్ కూడా మనము పిజ్జా కట్ చేసుకోవచ్చు, ఆర్ మనము ఏంటంటే ఏదన్నా చపాతీ రోల్ చేసుకొని కూడా మనం కొన్ని షేప్స్ చేసుకుంటాం అప్పుడప్పుడు, లైక్ నిమ్కి అవన్నీ చేసుకుంటాం కదా, అలాంటి దానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ కజ్జికాయలు అవి చేసుకోవడానికి కూడా ఈజీగా కట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి బాగా యూజ్ అవుతుంది. అండ్
ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నైఫ్ షార్ప్నర్. నైఫ్ అండ్ ఇది నైఫ్ అండ్ సిజర్ కూడా వచ్చింది నాకు, సెక్షన్స్ 2 వచ్చాయి కదా. సో ఒకటి నైఫ్ అండ్ ఒకటి సిజర్స్ అనమాట. ఇలా లోపల పెట్టేసి బాగా ఇలా రబ్ చేసామనుకోండి నైఫ్ చాలా షార్ప్ అవుతుంది. అండ్ ఊరికే మనం నైఫ్స్ అనేది మొద్దుగా అయిపోతుంటే ఎప్పుడు కొనాలంటే కష్టం కదా. సో ఇలా ఒక నైఫ్ షార్ప్నర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇవి అమెజాన్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, నైఫ్ షార్ప్నర్ అంటే చాలా దొరుకుతున్నాయి. అండ్ రివ్యూస్ చూసి కొనుక్కోవచ్చు. ఇదైతే నేను షాప్లోనే కొన్నాను, ఇక సూపర్ మార్కెట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. నైఫ్ షార్ప్నర్ ఒకటి. అండ్ మ్యాషర్ పప్పు రుబ్బడానికి కానివ్వండి, ఆలు బాయిల్ చేసిన దానికి స్మాష్ చేసుకోవడానికి అన్ని చాలా బాగా మ్యాష్ అవుతుంటాయి. అండ్ పప్పు కూడా నేను పప్పుతో మ్యాష్ చేసిన దానికన్నా దీంతో మ్యాష్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూస్ కదా. అండ్ ఇది ఒకటి వచ్చేసి క్యాన్ ఓపెనర్ అండి. మనం క్యాన్స్ దొరుకుతుంటాయి, కొన్ని ప్రిజర్వేటివ్ లాగా క్యాన్స్ దొరుకుతాయి, మాకు ఇక్కడ ఎక్కువ అవి దొరుకుతాయి అనమాట. ఇండియాలో అయితే ఫ్రెష్వి అన్ని కొంటాం, కానీ ఇక్కడ మాకు కొన్ని లైక్ టమాటో ప్యూరీస్, ఒక్కొక్కసారి టమాటోస్ లేనప్పుడు టమాటోస్ ప్యూరీస్ కానివ్వండి, బఠానీ కానివ్వండి, చెనా కానివ్వండి లాగా దొరుకుతాయి అనమాట. సో ఆ క్యాన్స్ నేను ఏం చేస్తానంటే, మనం అండ్ నెయ్యి కూడా క్యాన్ లాగానే దొరుకుతుంది. దానిపైన డైరెక్ట్ ఒకవేళ ఇలా కోక్ లాగా వస్తే మటుకు ప్రాబ్లం లేదు తీయడానికి, అది లేకుంటే కష్టం అవుతుంది కదా. సో మనం ఆ క్యాన్కి అనేది ఇక్కడ ఇలా పెట్టేసి దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే క్యాన్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. సో క్యాన్ ఓపెనర్ ఒకటి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీలర్ అండి. ఇది పీలర్ అయింది కదా, ఏంటి స్పెషల్గా చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇది టప్పర్వేర్ పీలర్, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇది కొన్ని ఇయర్స్ అవుతుంది. ఒక ఫ్రెండ్ దగ్గర చూసి నేను కొనుక్కున్నాను. చాలా ఇయర్స్ అవుతుంది, ఇప్పటికి కూడా చాలా బాగా స్మూత్ అవుతుంది. అండ్ ఎక్కువ లేయర్ కూడా పోదు. మనం ఆలు పీల్ చేసినా, ఏ వెజిటేబుల్స్ పీల్ చేసినా కానీ ఎక్కువ క్వాంటిటీ లాగా పీల్ అవ్వదు, పైనే పీల్ అవుతుంది. చాలా స్మూత్గా చాలా ఈజీగా పీల్ అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా కొనుక్కోండి మీరు, చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రూగా చెప్తున్నాను, టప్పర్వేర్ది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్ని గ్రేటర్. ఈ చిన్ని గ్రేటర్ ఎందుకంటే మనము జింజర్ కానివ్వండి, చిన్నగా ఏదన్నా గార్లిక్ కానివ్వండి ఇలా గ్రేట్ చేసి, అండ్ కొంతమంది లెమన్ అండ్ ఆరెంజెస్ చేస్తారు కదా కొన్ని ఐటమ్స్లో, స్వీట్స్లో అట్లాగా, అది ఇలా గ్రేట్ చేయడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది చిన్నది. అండ్ పెద్దగా అయితే గ్రేట్ చేయడానికి కుదరదు, కొంచెం లెమన్ జస్ట్ జింజర్ అలా టీలో వేసుకోవడానికి ఇలా చిన్నగా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి బాగా వస్తుంది అనమాట. ఇది చిన్నగా. అండ్ దీనికి సెక్షన్స్ కూడా వచ్చాయి, నాకు ఇదైతే తెలియదు, ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఇది ఏదైనా స్లైసెస్ లాగా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్. ఇది వాటర్ డ్రైనింగ్ మ్యాట్ అండి, మనం కిచెన్లో యూజ్ చేసుకునేది. మనము కిచెన్ డిష్ డ్రైనర్ ఉంటుంది కదా, ఆ డిష్ డ్రైనర్ని దీని మీద, ఆ ట్రైని దీని మీద పెట్టేస్తే వాటర్ అనేది ఫ్లోర్లో అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఈ వాటర్ కూడా దీని మెత్తగా అయిపోయినా పిండేసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది వాషబులే, అండ్ వాషింగ్ మిషన్లో కూడా వేయొచ్చు. నేను ఇలా 2 తీసుకున్నాను, ఒకటి వాష్ చేసినప్పుడు ఒకటి యూజ్ చేసుకోవడానికి. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత వాటర్ పడినా కానీ దీని నుంచి పైకి ఓవర్ఫ్లో అవ్వదు, దీనిలోనే ఉంటుంది. నేను చాలా రోజులైంది యూజ్ చేసేసి, 1 year ఎక్కువనే అవుతుంది అనుకుంటే యూజ్ చేస్తున్నాను. బాగుంటుంది డస్ట్ డ్రైనర్. ఆర్ మీరు ఒకవేళ ర్యాక్ పెట్టుకోకుండా కానీ ఇది ఒక సైడ్కి అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకొని ఏమైనా పెద్ద గిన్నెలు కానీ, అప్పుడు బాటిల్స్ కడుక్కుంటాం, బాటిల్స్కి స్కూల్ నుంచి వచ్చినప్పుడు టిఫిన్ బాక్సెస్ కానీ బాటిల్స్ కానీ మనం ఆ టబ్లో వేసుకుంటే అంత వెతకడానికి కష్టం అవుతుంది కదా. ఈజీగా మనం వాష్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాం అనుకోని ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది కదా. అండ్ తాగిన వాటర్ గ్లాసెస్ ఉంటాయి, అవి కూడా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా యూస్ఫుల్ ఇదైతే. ఇది డిష్ డ్రైనర్ మ్యాట్ అంటారు అనుకుంటా. ఇవి కూడా ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ యూస్ఫుల్ అండి, చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా బెస్ట్ ప్రోడక్ట్. ఇది సెల్ఫ్ లైనర్ అండి. ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారా. సో ఇది సెల్ఫ్స్లో వేసుకుంటే యాంటీ గ్రిప్ లైనర్స్ అనమాట. గ్రిప్ అవ్వవు. ఈ బబుల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా పెడితే టక్కున, యాక్చువల్లీ నాకు ఇదైతే మోస్ట్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఒకటి తీసుకునేది పోయి ఒకటి తీసుకొని పడేస్తూ ఉంటాను ముందుది. సో ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే నేను వెనకలది తీసుకున్న ముందు జరిగిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు. మాకు ఇక్కడ కబోర్డ్స్ కానీ ఏవైనా వచ్చేసి వుడెన్ ఉంటాయి కదా, మోస్ట్లీ వుడెన్ మీద అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అలా సెల్ఫ్లో కానీ మీరు ఫ్రిడ్జ్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది
రీయూజబుల్, బాగా వాష్ చేసుకోవచ్చు, మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ కాబట్టి రీయూజబుల్, చాలా బాగా కూడా వాష్ అవుతుంది. సో నేను అన్ని సెల్ఫ్స్లో కిచెన్లో మోస్ట్లీ ఇవే వేసుకున్నాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడ అన్ని వుడెన్ కాబట్టి మనం బెడ్రూమ్స్లో వేసుకున్న వుడెన్స్లో గ్రిప్ అవ్వకుండా ఉంటాయి కదా బట్టల కింద అనేవి. సో అలా యూస్ఫుల్ అవుతాయి. చాలా బాగుంది ఇదైతే. అండ్ ఫ్రిడ్జ్లో కూడా వేసుకోవాలనుకుంటున్నాను, వేసుకుంటాను. ఇది చాలా బాగుంటుంది. ఈ బబుల్స్ సెక్షన్స్ లాగా రావడం వల్ల ఏంటంటే మనకి గ్రిప్ అవ్వకుండా ఉంటుంది కదా. అండ్ ఈ ఐటెం కూడా సాఫ్ట్ ప్లాస్టిక్ లాగా లేదు, మంచిగా ఉంది. సో దానివల్ల గ్రిప్ అవ్వదు సెల్ఫ్లో వేసినా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకటి చూపిస్తానండి. ఇవి స్ట్రెచబుల్ లిడ్స్. సో సిలికాన్ స్ట్రెచబుల్ లిడ్స్ అనమాట. స్టిక్ అయిపోయాయి. మనము అన్ని లిడ్స్ ఉన్న బాక్సెస్, కొన్ని కర్రీస్ అవి లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అన్ని లిడ్స్ ఉన్న బాక్సెస్ తీసుకోలేం కాబట్టి, సో ఇలా తీసుకున్నాం అనుకోండి, మనము ఇలా ఏమైనా లెఫ్ట్ ఓవర్స్, నార్మల్ బౌల్స్ కూడా ఉంటాయి కదా, లైక్ స్వీట్స్ తినే బౌల్స్ అలా ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఇలా పెట్టేసుకొని, ఇలా స్ట్రెచబుల్ అనమాట, ఎంతవరకు సో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వాటర్ కూడా ఫెల్ట్ అవ్వదు. సో మనం ఈ లిక్విడ్ పోసుకున్నా కానీ ఇలా అవ్వదు. అన్నిటికీ నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అన్నిటికీ మనము లిడ్స్ ఉన్న బాక్సెస్ కొని లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవడానికి చాలా తక్కువైపోయినాయి. సో పెద్ద పెద్ద బౌల్స్లో పెట్టుకోలేము కదా. సో అలా అన్నప్పుడు కొంచెమే మిగులుతాయి. నేను మోస్ట్లీ ఎక్కువ చేయను, ఏ రోజు ఆ రోజే చేస్తాను. బట్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం మిగులుతుంది కదా. అన్నిటికీ లిడ్స్ ఉన్నవి అయితే కష్టము. సో ఇలా లిడ్స్ కొన్నామనుకోండి, ఇవి అమెజాన్లో కూడా ఉంటున్నాయి. నాకు డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. ఇది పెద్ద సైజు. మనం ఏ బౌల్కైనా, ఎలాంటి బౌల్స్కైనా పిండి తడుపు పెట్టుకున్నా కానీ నార్మల్ బౌల్స్లో అలా పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ గ్లాసెస్కి పెట్టుకోవచ్చు ఇది మంచిగా. అండ్ ఇది ఒక సైజు, మోస్ట్లీ 6 సైజెస్ వచ్చాయి నాకు. సో ఇలా మంచిగా బౌల్స్, ఇలా బౌల్స్ ఉన్న వాటికి ఇలా పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, లిడ్స్ ఉండాలనే ప్రాబ్లమే ఉండదు. లిడ్స్ ఇవి అమెజాన్లో కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగుంది. సో ఈజీగా ఇలా మనం చిన్న నార్మల్ బౌల్స్ కూడా ఈ లిడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఇవి. అండ్ లీక్ అవ్వవు కూడా, మోస్ట్లీ స్టిక్కీ అయిపోతుందండి. ఇలా పెట్టేశాక మోస్ట్లీ ఇలా చూడండి స్టిక్కీ అయిపోతుంది కాబట్టి మనకి లీక్ కూడా అవ్వదు. సో ఇవి కూడా చాలా యూస్ఫుల్ లిడ్స్. అమెజాన్లో కూడా ఉంటాయి అనుకుంటా, సిలికాన్ స్ట్రెచబుల్ లిడ్స్ అని ఒకసారి టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ బ్యాగ్ క్లిప్స్ అండి. మనము అన్ని స్టోరేజ్ కంటైనర్స్లో పోసుకొని, లైక్ గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అన్ని స్టోరేజ్ కంటైనర్స్లో పోసుకోలేము. ఎగ్జాంపుల్ నా కిచెనే ఉందనుకోండి, అన్నీ నేను కంటైనర్స్ పెట్టుకోలేను, కొంచెం చిన్నగా ఉంటుంది. సో అన్నీ పెట్టుకోలేము కాబట్టి, అండ్ కొంచెం అవసరం ఉన్న అండ్ ఒకసారి మనం పెద్ద క్వాంటిటీలో కూడా తెచ్చుకుంటాము సరుకులు. అండ్ ఇప్పుడు మేము ఇండియన్ మార్కెట్కి వెళ్తే ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటాము. కావాల్సింది మెయిన్గా కిచెన్లో స్టోర్ చేసేసుకొని కంటైనర్స్లో ఎక్స్ట్రా ప్యాకెట్స్ని అలానే పెట్టేస్తే ఇదైపోతుంటాయి కదా, పడిపోవచ్చు, లేకపోతే స్పాయిల్ అయిపోవచ్చు. దానివల్ల ఇలా బ్యాగ్ క్లిప్స్ తీసుకున్నాం అనుకోండి డిఫరెంట్, మనం అయిపోగానే ఆ బ్యాగ్కి ఇలా ఫిక్స్ చేసేసామనుకో టైట్గా ఉంటాయి. అదే మనం ముడి వేసినా, థ్రెడ్ వేసినా అప్పుడప్పుడు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నాకు తీయడానికి కొంచెం కష్టంగా ఉంది, బట్ ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి, మంచిగా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను ఎలా అనేది. సో ఇవి పీనట్స్ నేను బాక్స్లో పోసుకోగా మిగిలాయి, ఇలానే పెట్టేస్తే పడిపోతాయి. పెట్టేసుకొని మనం ఇలా కవర్ చేసుకుని ఒక స్టోరేజ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పడి ఉంటాయి అనమాట, పడిపోవు అండ్ ఈజీగా ఉంటాయి. అండ్ చాలా యూస్ఫుల్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా యూస్ఫుల్, ఈ కరోనా టైంలో బాగా యూస్ఫుల్ అయ్యేది ఫ్లాస్క్ వాటర్ ఫ్లాస్క్. మనము నార్మల్గా వాటర్ హీట్ చేసుకున్నా సరే అవి త్వరగా స్టీల్ కంటైనర్స్లో అట్లాగే త్వరగా చల్లగా అయిపోతుంటాయి కదా. సో ఫ్లాస్క్ అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కున ఆన్ చేసుకొని, సో ఫ్లాస్క్ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కున ఆన్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో చాలా ఈజీ అనమాట ఇది. అప్పుడు నేనైతే ఇప్పుడు తాగుతానంటే కొద్దిగా ఒక 10 మినిట్స్ ముందు పెట్టేసుకొని వాటర్, మనం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ తాగేయచ్చు. కొంచెం ఒక 1 అవర్ వరకు మంచిగా వేడిగా ఉంటాయి కదా ఇవి, మనం అయిపోయే వరకు. సో నాకు ఈజీగా అనిపిస్తుంది ఇది. అండ్ ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. ఫోమ్ షీట్స్, స్పాంజ్ క్లాత్స్ అంటారు. ఇవి కిచెన్ క్లీనింగ్ కానివ్వండి, ఆర్ ప్లాట్ఫామ్ అవన్నీ క్లీన్ చేసి, ఆర్ ఏదైనా స్ప్రే చేసి వుడన్ క్లీన్ చేసుకోవడానికి కానీ, చాలా వాటర్ అనేది చాలా పీల్ చేస్తూ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి కానివ్వండి, వుడన్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ. వాటర్ అనేవి త్వరగా పీల్ చేస్తాయి. స్పాంజ్ లాగానే అనుకోండి, మనము
స్పాంజ్ ఎప్పుడైనా వాటర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అలానే ఈ క్లాత్ కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ క్లాత్ అనేది. చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. చాలా బెటర్ ఇవి స్పాంజ్ క్లాత్స్ అనేవి. మామూలు షాప్స్లో ఆర్ అమెజాన్లో కూడా ఉంటాయి ఇవి. అండ్ చాలా యూస్ఫుల్, మోపింగ్ వైపింగ్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న టైంలో వైప్స్ నేను ఈ కిచెన్లో బాగా యూస్ చేస్తాను. రోజు మనము ఒకటే క్లాత్ యూస్ చేసి చేసుకోవడం కష్టంగా ఉంటుంది క్లీనింగ్ కదా. ఇవైతే యాంటీసెప్టిక్ అండ్ వుడెన్స్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా, అవి క్లీన్ చేసుకోవాలన్నా కిచెన్ అవన్నీ కూడా చాలా యూస్ఫుల్. స్టవ్ కూడా టక్కున క్లీన్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. బ్యాక్టీరియల్ వైప్స్ అండ్ మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదా గ్రాసరీ కానీ కవర్స్ కానీ, అలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్రాసరీస్ పైన ప్యాకెట్స్ ఉంటాయి కదా, వీటితో క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటే చాలా బ్యాక్టీరియల్ కాబట్టి మంచిగా ఉంటాయి, చాలా సేఫ్ కూడా. అండ్ కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అండి మనం స్టవ్ అవి క్లీన్ చేసుకుంటే సోప్తో అలా చేసుకుంటాము. సో సోప్తో చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే తెల్ల తెల్లగా ఉంటుంది. ఆ కిచెన్ డ్రై అయ్యాక కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తుంటాయి కదా. సో అలా నీట్గా రావాలంటే స్ప్రే ఉంటాయండి. ఈ స్ప్రే యూజ్ చేసామనుకో కిచెన్కి కానివ్వండి, వాష్రూమ్స్కి కానివ్వండి, సింక్స్ కానివ్వండి సపరేట్గా దొరుకుతుంటాయి. చాలా బాగుంటుంది ఈ స్ప్రేస్. నేనైతే డెటాల్ స్ప్రే యూజ్ చేస్తున్నాను కిచెన్ది, చాలా బాగుంది. ఇదైతే చాలా సింక్ కూడా చాలా నీట్గా పోతుంది. ఇలా స్ప్రే చేయగానే ఎంత గట్టి జిడ్డు అయినా త్వరగా ఇదైపోతుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్, ఎవ్రీబడి అందరి కిచెన్లో ఉండాల్సింది ఎయిర్ ఫ్రైయర్. ఈ ఎయిర్ ఫ్రైయర్ నేను కొత్తగానే కొన్నాను, బట్ చాలా బాగా యూస్ చేస్తున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవడానికి, ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, నగ్గెట్స్ కానివ్వండి, ఒకప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేసేదాన్ని. బేక్ కింద ఓవెన్లో నాకు సరిగా టైం తెలిసేది కాదు. సో దానివల్ల నేను ఏం చేశానంటే ఇది కొన్నాను ఒకసారి క్రిస్మస్ ఆఫర్లో పడితే. అండ్ చాలా బాగుంది యూస్ చేయడానికి కూడా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది ఇలా 2 లేయర్స్గా వస్తుంది, చూపిస్తాను. మనం ఎంత టైం కావాలంటే అంత టైం పెట్టుకొని, సో ఇలా 2 లేయర్స్ వస్తుంది కదా. ఈ లేయర్ ఏంటంటే పైన ఫ్రైస్ వేసుకుంటాము. సో ఏమైనా ఎక్స్ట్రాస్ ఆయిల్ కానీ ఫ్యాట్స్ లాగా కానీ ఉంటే దీనిలో పడిపోతుంది అనమాట. సో క్లీన్ చేసుకోవడం కూడా నాన్ స్టిక్ కాబట్టి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను బాగానే యూజ్ చేశాను ఇది వచ్చినప్పటి నుంచి. చాలా ఈజీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా కదా. ఏమైనా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అండ్ చాలా హెల్దీ కూడా దీనిలో చేసుకుంటే, వితౌట్ ఆయిల్ కాబట్టి. సో ఇవ్వండి నా కిచెన్లో నేను బాగా రెగ్యులర్గా అండ్ చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అనమాట. నాకు బాగా యూస్ఫుల్ అవుతున్నాయి, మీకు కూడా ఇవి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ట్రై చేయండి నిజంగా. ఎస్పెషల్లీ ఈ లిడ్స్ కానివ్వండి, ఎయిర్ ఫ్రైయర్ కానివ్వండి, అండ్ మోస్ట్లీ బ్యాక్ క్లిప్స్, ఇవన్నీ కూడా నేను చూపించిన అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు నా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ దీపిక సైనింగ్ ఆఫ్. బై బాయ్.